Hello all, welcome back to Apple Fund and here is a 13 OTT suggestion for this weekend and మూవీ నేమ్ వచ్చేసరికి మీ సేమర్కు. అండ్ ఇది తేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈరోజు మండే, అందరూ ఆఫీసులకి, కాలేజీలకి, స్కూళ్ళకి, వర్క్కి పోయి చాలా టెన్షన్గా ఉంటారు. సో ఇలాంటి టైంలో మంచి మోటివేషన్ మూవీ మీకు మీ బ్రెయిన్లో నింపాలని చెప్పేసి కార్ వేసుకుని ఇట్లా వచ్చేసిన రోడ్డు మీదకి. సో ఇలా వచ్చేసిన యూట్యూబ్ ఛానల్లోకి. సో మూవీ చాలా బాగుంటుంది, తమిళ్లో ఉంది. సో దీనికి లాంగ్వేజ్ బ్యారియర్ అవసరం లేదు. హిప్ హాప్ తమిళ గారి బయోపిక్ ఇది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ దాకా కామెడీ, ఎమోషన్, లవ్ అన్నీ ఇరుక్కు. హీరో హీరోయిన్ కూడా ఇరుక్కు. మీరు ఈ సాంగ్ కూడా వినే ఉంటారు. ఒనే కండలు, ఒనే కన్నీర్, ఒనే సోదలు అని వాట్సాప్లో చాలా ఫేమస్ ఇది. మీ సేమొరకో అని చెప్పి చాలా ఫేమస్ అయ్యింది. ఈ మూవీ మీరు చూసే ఉంటారు అండ్ చిన్నప్పుడు కూడా చూసే ఉంటారు. చూస్తే కూడా మళ్ళీ చూడండి. ఇలా 2 వీక్స్కి ఒక మోటివేషన్ మూవీ దిగుతూనే ఉంటుంది. స్పెషల్ ఏంటంటే ఆయన బయోపిక్ ఆయన యాక్ట్ చేయడం స్పెషల్గా ఉంటుంది. అండ్ ఆయన తమ్ముడి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని ఫైట్ సీన్స్ అయితే లిటరల్లీ నవ్వు తెప్పిస్తుంది అండ్ ఒక హై వస్తుంది. మ్యూజిక్ ప్రతి సీన్లో మ్యూజిక్కే ఎలివేట్ చేస్తూ ఉంటుంది సీన్స్ని. సో ఇక మూవీ విషయానికి వస్తే ఇది ఒక బయోపిక్ ఆఫ్ హిప్ హాప్ తమిళ గారు. అండ్ చిన్నప్పుడు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత అతను మ్యూజిక్ కంపోజ్ చేద్దాం, సింగర్ అవుదాం అని అనుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు మరి సపోర్ట్ చేసిరా లేదా, తర్వాత ఏం జరిగింది, సో బీటెక్ అయిపోయిన తర్వాత లైఫ్ ఎట్లుంటుంది, సో సీనియర్లతో గొడవ తర్వాత మళ్ళీ వాళ్ళు సీనియర్కి హెల్ప్ చేసినా లేదా, సో క్లైమాక్స్ ఏం జరిగింది, సో ఈ గ్యాప్లో హీరోయిన్ మరి ఉన్నదా, హ్యాండ్ ఇచ్చి పెళ్లి చేసుకున్నదా అనేది స్టోరీ. అండ్ క్లైమాక్స్కి లిటరల్లీ ఎవరివన్ ఏడుస్తారు, అది మాత్రం కన్ఫర్మ్. అది మాత్రం రాసి పెట్టుకోండి. క్లైమాక్స్ చూడండి, నేనే గుర్తొస్తాను మీకు, అంటే నేను చెప్పిన మాటలు అంత బాగుంటుంది. అండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్రెజెన్స్, సీన్ టు సీను, ఎవ్రీథింగ్ ఒక టాప్ నాచ్ అన్నట్లు. అది తీసుకుపోయి అట్లా ఎక్కడో ఆకాశంలో కూర్చోబెడుతుంది, అట్లుంటుంది సినిమా. అండ్ చాలా మోటివేషన్ ఇస్తుంది మూవీ. అండ్ ఎంత పడిపోయినా, ఎంత బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఎంత జీరోలో ఉన్నా కూడా మీసం మాత్రం తిప్పమనే చెప్తుంది మూవీ మాత్రం. అంటే ఎంత కింద పడిపోయినా కానీ మన ఆరా మాత్రం, మన కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోద్దనే మూవీ యొక్క మొత్తం సారాంశం ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హిప్ హాప్ తమిళ గారు ఆయన పాత్ర ఆయన చేసుకొని, ఆయన రోల్కి ఆయన చేసి ఆత్మకథ లెక్క ఆయనే ఒక తీర్చిదిద్దుకున్నారు. అందరూ ఒకలా చేయలేరు, ఈయన మాత్రం 100% డెడికేటెడ్గా చేసింది. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంటుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నాకు బాగా నచ్చిందంటే హీరో తమ్ముడి క్యారెక్టర్. అది ఎలా అంటే ఒక క్లాష్ గొడవైనప్పుడు ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ డేటా పడుతూ ఉంటుంది. ఇన్ని క్లాసెస్లో ఇన్ని గెలిచిందని చెప్పి ఒక డబ్ల్యూడబ్ల్యూ లెక్క ఇట్లా టింగ్ 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 అని వస్తూ ఉంటుంది. ఆ ఎఫెక్ట్స్కి వాళ్ళ తమ్ముడు ఫైట్ చేస్తాడు. ఇతను హీరో నార్మల్ ఉంటాడు, వాళ్ళ తమ్ముడు ఫైట్ చేస్తాడు. ఇది బయోపిక్ కాబట్టి సో అది చూసినప్పుడల్లా భలే నవ్వు వస్తుంది. ఆయన పర్ఫార్మ్ బాగా చేశారు వాళ్ళ తమ్ముడు. అండ్ వాళ్ళ డాడీ క్యారెక్టర్లో మనకు తెలుసు, డాడీ క్యారెక్టర్లో వివేక్ గారు తెలుసు. శివాజీ మూవీలో శివాజీ గోమూత్రం కలిపారా శివాజీ అని అంటారు కదా, ఆయన చనిపోయారు. కానీ చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. ఫాదర్ క్యారెక్టర్లో ఏదేమైనా కానీ మీసం తిప్పు అని అంటారు. అలాంటి ఫాదర్ ఎవ్రీ వన్ డిజర్వ్ దట్. అలాంటి ఫాదర్ ఉండాలి అందరికీ. అది ఆయన క్యారెక్టర్ చూసినప్పుడు నాకు మెయిన్ హైలైట్ అంటే ఆయన క్యారెక్టర్ అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే ఇండిపెండెంట్ మ్యూజిక్ నీకు అవసరమా, జాబ్ చేసుకోవాలి అంటారు. కానీ కొంతసేపు తర్వాత వాళ్ళ కొడుకు ఆడటం, ఆతృత మొత్తం చూసి, ప్యాషన్ చూసి లాస్ట్కి ఆయనే జేబులో డబ్బులు పెట్టి మరీ పంపిస్తాడు చెన్నైకి. వెళ్ళేటప్పుడు కూడా మీసం తిప్పాలని అంటాడు. నాకు అది బాగా హార్డ్ హిట్టింగ్ అన్నమాట. సో ఈ మూవీలో సాంగ్స్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్, క్యారెక్టర్స్, ఎవ్రీథింగ్ పీక్ అన్నట్లు. సో మూవీ ఇండస్ట్రీ పోయినప్పుడు తొందరగా ఆ ఛాన్స్ అందరికి ఇవ్వాలంటే కుదరదు కదా. సో ఛాన్స్ ఇవ్వకుండా ఎట్లా జరిగింది, మరి ఆయన ఎట్లా ఇండిపెండెంట్ మ్యూజిక్ హిప్ హాప్ తమిళ అని చెప్పి ఆయన ఎలా ఇండిపెండెంట్ మ్యూజిక్ సింగర్ అయినని చెప్పేసి ఉంటుంది స్టోరీ మొత్తం. అండ్ ఇందులో ఎవ్రీథింగ్, డిఓపి, క్యారెక్టర్, డైరెక్షన్ అన్ని పీక్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మూవీ చూసినా చూడకపోయినా మళ్ళీ చూడండి, మంచి హైప్ ఇస్తుంది. నేను ఈరోజు చూసిన. సో మళ్ళీ చూడండి, మళ్ళీ రండి, మళ్ళీ కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ కొట్టండి. బాయ్ హ్యాపీ వీక్ డేస్.